ఈరోజు మన రెసిపీ గోబీ పరాఠా. వెల్కమ్ టు రోజా పట్నాయక్ కిచెన్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అందులో 2 స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ సాల్ట్, 1 కప్పు గడ్డ పెరుగు. ఏ కప్తో అయితే మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు గడ్డ పెరుగును కూడా వేసుకోవాలి, వాటర్ లేకుండా. దీంతో ఒక సాఫ్ట్ డోని తయారు చేసుకుందాం. ఇలా ఈ మెజర్మెంట్స్తో కలుపుకుంటే మనకి పరాఠాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడే మనకి చపాతీలు పరాఠాలు బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. నేను ఆనియన్స్ యాడ్ చేయట్లేదండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ కూడా చేయండి. నా రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మసాలాలన్నింటినీ మీ టేస్ట్ తగ్గినట్టుగా వేసుకోండి. నేను అన్నీ కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తురుము పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోని ఈ కర్రీ స్టఫింగ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ముద్దలను చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీ సాఫ్ట్గా పాముకుందాం. కొంచెం మందంగానే పావాలండి చపాతీ. ఇప్పుడు స్టఫింగ్ని వేసుకొని మళ్ళీ చపాతీని రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేకపోతే బయటకు వచ్చేస్తుంది స్టఫింగ్ అంతా కూడాను. ఇలా పెట్టుకొని మళ్ళీ రోల్ చేసుకుంటాం చపాతీలాగా. మనకి నచ్చిన షేప్లో చపాతీ పరాఠాలన్నీ కూడా రోల్ చేసుకోవాలి. కొన్ని నేను రౌండ్ షేప్లో చేశాను, కొన్ని స్క్వేర్ షేప్లో చేశాను. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ షేప్లో చేసుకోండి. చపాతీ ప్యాన్ వేడెక్కాక ఈ చపాతీలని ఒక్కొక్కటి కూడా దానిపైన వేసి ఆయిల్ కానీ ఘీ కానీ వేసి బాగా కాల్చుకోవాలి 2 వైపులు కూడా. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనం రోస్ట్ చేసుకోవడానికి. 2 వైపులు కూడా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.
ఇలాగే అన్ని పరాఠాలను కూడా వేసుకొని కాల్చుకుంటున్నాను. పంజాబీ వాళ్ళు ఎక్కువ ఘీ వేసుకొని తింటారండి, కానీ ఘీ అవాయిడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆయిల్తోనే చేసుకోండి. నేను కొన్ని ఆయిల్తో చేశాను, కొన్ని ఘీతో చేశాను. ఎలా చేసినా కూడా టేస్ట్గానే వస్తాయండి ఈ గోబీ పరాఠా కానీ, ఆలూ పరాఠా కానీ ఏవి కూడాను. ఇంకా వేరే అన్ని పరాఠాలు కూడా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి, అవి కూడా నేను వేరే వీడియోల్లో చూపిస్తాను మీకు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్ని పరాఠాలని కాల్చుకొని చల్లటి పెరుగుతో సర్వ్ చేయండి, అంతే. గోబీ పరాఠా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.